అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులపై మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు, హెచ్ఓడి టవర్లను పరిశీలించిన మంత్రులు పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. త్వరలోనే భవనాలను జీఏడీకి అప్పగిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి నిర్మాణం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొనసాగుతోందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలు అన్ని వసతులతో సిద్ధమవుతున్నాయని పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఇదే సమయంలో అమరావతి రాజధాని అంశంపై మాజీ సీఎం జగన్ వైఖరిని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 3 రాజధానుల పేరుతో గత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. అమరావతిని ప్రజా రాజధానిగా ప్రపంచ స్థాయిలో నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఆధునికమైనటువంటి సౌకర్యాలతోటి అత్యంత సుందరంగా ఏదైతే ఈ యొక్క ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి భవనాలు ఏ రకంగా రూపుదిద్దుకున్నాయో ఒక ఐకానిక్ మోడల్లో మేమే కాదు ప్రత్యక్షంగా మీరు కూడా మాతో పాటు కూడా చూసినటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా చూస్తే మరి ఏదైతే ఈ యొక్క సెక్రటేరియట్కి సంబంధించి ఉన్నత ఉద్యోగులకి సంబంధించి అందరూ కూడా ఒక్కచోట ఉండేటువంటి విధంగా 16,000 మంది మరి ఈ యొక్క ఉన్నత ఉద్యోగులందరూ కూడా నివసించేటువంటి విధంగా మరి ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ని కూడా ఇక్కడ నిర్మాణం చేస్తున్న విషయాన్ని మనం కూడా ప్రత్యక్షంగా ఈరోజు మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ పర్టికులర్గా మనం చూస్తూ ఉంటే ఈవేళ ఈ రాజధానిలో ఏదైతే ఈ యొక్క సెక్రటేరియట్, ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి సెక్రటేరియట్గా 204 మీటర్ల ఎత్తైనటువంటి సెక్రటేరియట్ ఈవేళ మన అమరావతిలో నిర్మాణం చేసుకోవడం కానీ, ఆ యొక్క సెక్రటేరియట్ కూడా చూస్తే దాని యొక్క కన్స్ట్రక్షన్ కూడా చూస్తే డయాగ్రిడ్ బిల్డింగ్, అంటే ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి పిల్లర్స్ కానీ స్తంభాలు లేకుండా ఇంత సౌకర్యాలతోటి టెక్నాలజీతోటి, ఎందుకంటే ఎటువంటి భూకంపాలు వచ్చినా ఎటువంటి తుఫాన్లు వచ్చినా కూడా తట్టుకునేటువంటి టెక్నాలజీస్ తోటి ఈ రకంగా ప్రతి బిల్డింగ్ కూడా 3,500 చదరపు గజాల అడుగులతో ఒక్కొక్క ఫ్లాట్ విశాలంగా నిర్మాణం చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారాయణ గారికి, మా యువ నాయకులు లోకేష్ గారికి, బీజేపీ నాయకత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది నారాయణ గారు రేయింబౌలు కష్టపడి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఈ టవర్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇవి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే మిగతా 2 సంవత్సరాల్లో మనం అనుకున్నటువంటి అమరావతి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాని పూర్తిగా నిర్మాణం చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత చాలా మనసులో ఒకలాంటి ఆనందం, అరే నిర్మాణం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.